ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా? సో, అన్‌కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయడం చాలా సేఫ్ అండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ కొన్ని జాగ్రత్తలైతే తీసుకోమని చెప్తూ ఉంటాము. కంటిన్యూస్‌గా కూర్చొని ఉండడం కన్నా కూడా 1, 2 అవర్స్‌కి కొంచెం బ్రేక్ తీసుకొని లేసి తిరిగేలాగా ఉంటే బెటర్. సో, కార్ లాంటి ఆహ్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయితే మీరు ఆపి ఒక 1 అవర్, 2 అవర్స్‌కి బ్రేక్ తీసుకొని అటు ఇటు తిరగొచ్చు. ట్రైన్ లాంటివైతే మీరు ఇంకా సేఫ్ అనే అనుకోవచ్చు. బట్ ఆఫ్‌కోర్స్ మూవింగ్ ట్రైన్‌లో అటు ఇటు తిరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఫ్లైట్ ట్రావెల్‌కొస్తే యూజువల్లీ అప్ టు 28 వీక్స్ కొన్ని ఫ్లైట్స్‌లో అయితే 36 వీక్స్ వరకు కూడా వాళ్ళు అలౌ చేస్తారు. లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ అయితే కొంచెం వీలైనంత ఎర్లీగా ట్రావెల్ చేస్తేనే మంచిది. టూ వీలర్‌లో వెళ్ళొచ్చా? ఆటోస్‌లో వెళ్ళొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారండి. సో, టూ వీలర్ స్మూత్ రోడ్ అయితే ఇట్స్ నాట్ అ మేజర్ ప్రాబ్లమ్ అండి. బట్ కొంచెం బంపీ రోడ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాము. యూజువల్లీ సేఫెస్ట్ టైమ్ టు ట్రావెల్ ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. అంటే 14 వీక్స్ టు 28 వీక్స్ సేఫెస్ట్ టైమ్ టు ట్రావెల్ అని చెప్తామండి. ఎందుకంటే ఈ టైంలో మీకు వామిటింగ్స్ అవ్వవు, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎర్లీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో, మేజర్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవండి. ఎస్పెషల్లీ అన్‌కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీలో. బట్ బై ఛాన్స్ మీకు ఏమన్నా బ్లీడింగ్ అయ్యున్నా, లేకపోతే ఏదన్నా కాంప్లికేషన్ ఉంటే డెఫినెట్‌లీ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు.